దిక్మూల గృహము అంటే ఏంది మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇది భారతదేశం. ఇక్కడ ఉత్తరాన ఎవరెస్ట్ పర్వతాలు ఉంటాయి. ఇటు తూర్పు భాగమున ఒరిస్సా సూర్య దేవాలయం ఉన్నది. గన్ షాట్ సూర్య దేవాలయం ఉన్నది. అంటే సూర్యునికి ఎదురుగానే దేవాలయం. ఒరిస్సాలో సూర్యోదయం ఫస్ట్ స్టార్టింగ్ సూర్యోదయం అవుతుంది భారతదేశంలో. దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నది. పడమర, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఇవి 4 దిక్కులు. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఎక్కడ ఏ దేశంలో ఏడ కట్టినా కూడా ఇల్లు అనేది గృహము ఇట్లా వస్తుంది. ఇది కాంపౌండ్ వాళ్ళు బోరు ఇట్లా. ఇది తూర్పు రోడ్డు, నార్త్ రోడ్డు, పడమర రోడ్డు, దక్షిణం రోడ్డు, ఏ రోడ్డు అయినా గీనే ఎత్తారు బోరు. అయితే దిక్మూల గృహం అంటే దిక్కు అంటే ఇప్పుడు మ్యాప్ చూపెట్టాలి. ఈ యొక్క గృహానికి సెంటర్లో సూర్యభగవానుడు వస్తే అది ఉత్తమ గృహము. అయితే సూర్యభగవానుడు దక్షిణాయనంలో ఒక 2-3 మీటర్లు దక్షిణం వైపు ఉంటాడు. ఉత్తరాయణంలో ఒక 2-3 మీటర్లు ఉత్తరం వైపు జరుగుతాడు. ఎప్పటికి ఇక్కడనే కూసోడు. అటువంటప్పుడు సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఈ 3 మీటర్లు ఈడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండవలసిన సూర్యోదయము గృహస్థులకు ఆ ప్లాటుకు, అంటే రోడ్లను బట్టి ప్లాట్లు తీస్తాను, ఆ ప్లాట్లను బట్టి ఇంట్లో కడతాను. అయితే ఈ సూర్యుడు ఇక్కడ సెంటర్లో, ఇంటికి సెంటర్లో ఉదయించవలసిన సూర్యుడు ఈశాన్య భాగంలో మూలలో ఉదయిస్తున్నాడు. ఆ ఇంటి గృహానికి ఇట్లా కోట్ల ఇండ్లు ఉన్నాయి. ఇట్లా మూలకు ఉదయించేసరికి ఇంజనీర్లు ఈ భాగము తూర్పు రోడ్డుగా తీస్తున్నారు. అంటే ఉత్తర భాగాన్ని తూర్పు రోడ్డుగా తీస్తున్నారు. అలాగే సూర్య భగవానుడు దక్షిణయానంలో ఈ ఆగ్నేయ మూలలో ఉదయిస్తాడు. ఈ దక్షిణాన్ని తూర్పు రోడ్డుగా తీస్తున్నారు. తీసి ఇప్పుడు మనకు వాస్తు అనేది ఈ తూర్పు భాగం ఇక్కడ ఉదయించే విధంగా సూర్యభగవాను తూర్పు దిశను సెంటర్ చేసుకొని, తూర్పు దిశకు కుడివైపున వంటశాల, ఎడమవైపున ద్వారము, బెడ్రూము పైన ఇట్లా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క దిక్మూల గృహాలు అంటే దిక్కులందు మధ్యలో ఉదయించవలసిన సూర్యుడు మూలలయందు ఉదయించినట్టయితే దాన్ని దిక్మూల గృహం అంటారు. ఇది దిక్కులు మారినప్పుడు మనం ఏం చేయాలంటే జూన్ నెల నుంచి నవంబర్ నెల వరకు, ఈ యొక్క నవంబర్ డిసెంబర్ నెల వరకు సూర్యభగవానుడు దక్షిణయానంలో ఉంటాడు. తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ జనవరి సంక్రాంతి టైంలో పుణ్యకాలము భీష్మ ఏకాదశి నుంచి మళ్ళీ జూన్ వరకు ఉత్తరాయణంలో ఉంటాడు. మనం ముగ్గు పోసుకోవాలంటే కార్తీక మాసంలో కరెక్ట్ టైంకి సూర్యుడు దొరుకుతాడు మనకు ఇంటికి. ఇక్కడ మధ్యలో ఉంటాడు. అప్పుడు ఇటు ఆగ్నేయం వంట ఇవన్నీ నిర్ణయించుకొని ప్లాన్ చేసుకోవాలి. కానీ కొంతమందికి తెలియక ప్లాటు కొంటారు, అందులో కడతారు. కట్టినప్పుడు దిక్మూలం ఏర్పడుతుంది గృహానికి. దిక్మూల గృహం అప్పుడు ఇక్కడే తూర్పు ఉన్నది, రోడ్డు ఇటు ఇచ్చిండు, ఉత్తరాన్ని తూర్పు రెడీ చేసిండు మహానుభావుడు ఇంజనీర్. మరి ఇక్కడ తూర్పు చేస్తే దక్షిణం పడమర అవుతుంది, తూర్పు ఉత్తరం అవుతుంది. ఈ పడమర ఇది అవుతుంది, దిశలు మారుతాయి. మరి ఇక్కడ ఉత్తరం తూర్పు చేసినప్పుడు ఈ మూల ఆగ్నేయ వంటశాల చేస్తాడు ఈశాన్యంలో. ఈశాన్యంలో వంట చేయడం అనేది కుటుంబ క్షయం, వంశక్షయం, సర్వనాశనం. ఎన్నో వాస్తు దోషాల గృహాలు సవరించడానికి వెళ్ళినప్పుడు మాకు తూర్పు ఇటున్నది, మాకు తూర్పు బజార్ ఇది. అరే కాదమ్మా, ఉత్తరం బజారు నీకు హిమాలయ పర్వతాలు ఉండనే ఉండే ఉత్తరం వైపు, గిది తూర్పున ఉన్నాయా హిమాలయ పర్వతాలు? మీకు తెలియదు. బయటికి తెల్లారంగానే 6 గంటలకు వెళ్ళి నువ్వు సూర్యుని ముందట నిలబడితే తూర్పు ఎడమ చేతి వైపు ఉన్నది, ఉత్తరం కుడి చేతి వైపు ఉన్నది.
నీకు దక్షిణం అనేది తెలియదా, ఇప్పుడు చెప్పాలనా? అరే అంటే రివర్స్ మాట్లాడుతున్నారు. ఇక్కడ కట్టుకొని ఇదే సరైన వంట అని మస్తు వాస్తు దోషాన్ని తెచ్చుకొని కుటుంబం కార్ యాక్సిడెంట్ అయ్యి కుటుంబమే పోతుంది. అరే ఇట్లా వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇంజనీర్లు, ఇంగ్లీష్ చదువులు, శాస్త్రం లేదు, సనాతన ధర్మం లేదు, అది ఇంగ్లీష్ చదువు, అది ఎక్కడికి రాదు. ఇక్కడ ఇచ్చేసరికి ఇట్లా వంశాలు ఎంతో మంది యజమానులు పాడైపోతున్నారు. సరే ఇది ఇటుపోని, దక్షయానంలో ఇటు పోయినప్పుడు ఇక్కడ ఈ మూలకు సూర్యోదయం వచ్చినప్పుడు ఇది తూర్పు అంటాను. తూర్పు ఇదైతే ఇది పడమర అన్నట్టు. అంటే పడమరలో ఉన్నాయి హిమాలయ పర్వతాలు, ఉత్తరాన ఉన్నాడా సూర్యదేవుని ఆలయం ఒరిస్సాల. అరే వాళ్ళు ఎట్లా ప్లాన్లు ఇస్తాను, మీరెట్లా నమ్ముతాను, మీరెట్లా కడతాను, ప్రాణాల మీదకి తెచ్చుకోడు, నీళ్ళు బాకీ లేవు, కూడు బాకీ లేదు. ఇదా మీరు ఆలోచించుకోరా అని? ఇటువంటప్పుడు మీరు మహా కష్టాలను ఎదుర్కొంటారు. అది వాస్తువు లేనట్టే. దిక్మూల గృహము వాస్తువు లేదు, అసలు ఇల్లే వాస్తువు లేదు. నువ్వు ఎక్కడ వండుతేంది, ఎక్కడ తింటేంది, ఎక్కడ పంటేంది. దిక్మూల గృహము ఉన్నదా లేదా అని తెలుసుకోండి. మూలకు సూర్య భగవానుడు వస్తానంటే ఏం చేయాలి, ఆ ఇంటికి ఎట్లా ప్లాన్ ఇవ్వాలి, ఎట్లా కట్టుకోవాలి, మాలాంటి వాళ్ళని అడగండి. మీరు ప్లాన్ వాట్సాప్ చేస్తే నేను ప్లాన్ వేసి ఇస్తా. పిల్లర్స్ వేసి స్లాబ్ వేసిందంటే దిక్మూల గృహానికి స్లాబులు వేసి ఉన్నాయంటే గోడలు కడతానప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు కుటుంబ శ్రేయస్సుకు అనుకూలంగా, మీ నామధేయానికి పేరుకు అక్షరాలకు అనుకూలంగా ఎటు సింహద్వారం పెట్టాలి, ఎటు వంట పెట్టాలి, ఎటు అనేది ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది, ప్లాన్ వేసి ఇవ్వడం జరుగుతుంది. ఎంత పొరపాటు చేస్తున్నామంటే మనకు తెలియకుండా వాస్తు శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, కుటుంబీకులు ఈ విషయం ఎవరు కూడా ఇంతవరకు ఆలోచిస్తలేరు. దిక్మూలం అనేది అంటే ప్రధాన దిక్కులు ఇంద్రుడు మూలకు పోయి ఉంటాడు, అగ్నిదేవుడు దక్షిణము ఉంటాడు, దక్షిణాధిపతి యముడు మూలకు వస్తాడు, నైరుతి రాక్షసుడు పడమరకు వస్తాడు. ఇట్లా దేవతలు ప్లేసులు మారుతాయి. దిక్మూల గృహంలో ప్లేసులు మారి ఇంద్రుడు ఉండవలసిన చోట అగ్నిదేవుని స్థానంలో ఇంద్రుడు ఉండడం వల్ల కుటుంబ యజమానికి మంట పెట్టినట్టు ఉంటుంది. ఇంటికి వస్తే కలహాలు, సమస్యలు, ఇబ్బందులు, ఆ బాధలు మనం చెప్పడానికి వీల్లేదు. కాబట్టి దిక్మూల గృహాలు మీరు కాంపౌండ్ వాల్ కట్టుకొని పిల్లలు స్లాబ్ వేసిన తర్వాత గోడలు కట్టుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించండి. దానికి ఎలా ప్లాన్ వేయాలనేది మేము శాస్త్ర ప్రకారంగా ఆలోచించి ప్లాన్ ఇస్తాం. కానీ ఇష్టం వచ్చినట్టు మీరు కాకుండా ఇంజనీర్ గారిని అడగండి, రాడ్ ఎంత వేయాలి, సిమెంట్ ఎట్లా వాడాలి, ఎన్ని ఫ్లోర్లు వేయాలి, దాని స్టాండర్డ్ కోసం వాళ్ళ సలహా తీసుకోండి. శాస్త్రం మాత్రం వాళ్ళకు తెలియదు, ఎట్టి పరిస్థితుల్లో తెలియదు. నేను సుప్రీంకోర్టుకు వచ్చి వాదిస్తా. మీరు ఆలోచించుకోండి వ్యక్తిగతంగా. ఒక డాక్టర్ దగ్గర పోయేటప్పుడు ఎట్లా ఆలోచిస్తారు? పన్ను నొప్పి వస్తే కంటి డాక్టర్ దగ్గరికి పోరు, మెదడు వాస్తే కడుపు నొప్పి డాక్టర్ దగ్గరికి పోరు. అట్లా ఏ సిద్ధాంతిని అడగాలి, ఎవరితోటి ప్లాన్ తీసుకోవాలి, ఎవరిని అడిగి ఇల్లు కట్టాలి, ఎవరిని అడిగి స్థలం కొనాలి, అట్లా ఇవన్నీ పాటిస్తూనే పిల్లలు జల్లలు అందరూ చల్లంగా ఉంటారు, అభివృద్ధి చెందుతారు, సుఖశాంతులతో ఉంటారు. మనం ఏదో నోటితోటి చల్లంగా ఉండని ఇష్టమైన పనులు చెప్తే ఎవడు ఉండడు. మనం అన్నీ పాటించినప్పుడే అందరూ బాగుంటారు. కాబట్టి దిక్మూల గృహాల విషయంలో ప్రతి యజమాని తెలుసుకోవాలి, చక్కగా కట్టుకొని ప్లాన్ ప్రకారంగా మీరు సుఖ జీవితాన్ని గడపాలని తెలియజేయడం జరుగుతున్నది.